హలో ఎవర్స్, నేను మీ దీసుద్రమే లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి రానున్న ఒక 10 రోజుల పాటు మనకి టెంపరేచర్ అనేది ఏ విధంగా నమోదవుతుంది, అలాగే మనకి మే మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఏప్రిల్ చివరి వారంలో మనకి వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తానని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే భారీ మేఘాలు అనేవి విస్తరించి మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు రాత్రికి అయితే కనిపిస్తుంది. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అంటే మనకి జనగామ, అలాగే యాదాద్రి, అలాగే మహబూబాబాద్, భూపాలపల్లి, అలాగే సిద్దిపేట, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణంలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే రాయలసీమ జిల్లాలో ఎక్కడ వర్షాలు అనేవి నమోదవడం లేదు. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఆ అల్పపీడనం ప్రభావం వల్ల మనకి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు, అలాగే మనకి శ్రీకాకుళం, అలాగే తూర్పుగోదావరి, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో, వరంగల్ పరిసర ప్రాంతాలు, అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర, రాయలసీమ జిల్లాలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మార్నింగ్ నుంచి మనకి సాయంకాలం సమయం వరకు మనకి రాయలసీమ, అలాగే మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో మనకి ఎండల తీవ్రత అనేది 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి, కొన్ని భాగాల్లో 38 నుంచి మనకి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఇలాంటి వాతావరణం అనేది మనకి ఏప్రిల్ చివరి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడ వర్షాలు అనేవి మనకి భారీగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కానీ మనకి ఎండల తీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఏప్రిల్ చివరి వారంలో కనిపిస్తుంది. ఆ విధంగానే మనకి వర్షాలు తగ్గుముఖం పట్టి మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి మే మొదటి వారంలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మే మొదటి వారంలో మనకి వర్షాలు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దివిసీమ ప్రాంతాల్లో మనకి మే మొదటి వారంలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మే మొదటి వారంలో దివిసీమ ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని మనం వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి మే మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత సమయంలో మనకి ఎండల తీవ్రత మాత్రం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏప్రిల్ చివరి వరకు ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎండల తీవ్రత మాత్రం అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి వడగాళ్ళు వీచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. మరో 2 రోజుల్లో మనకి సమ్మర్ హాలిడేస్ అనేవి ప్రకటించడం జరిగింది. కాబట్టి తమ పిల్లలను బయటికి రాకుండా, అలాగే ప్లే గ్రౌండ్లో మనకి ఆటలు అనేవి జరగకోకుండా, ఎందుకంటే ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది కాబట్టి పిల్లలు గ్రహించవలసిందిగా కోరుచున్నాను. ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకి మార్చి, ఏప్రిల్ నెలలో మనకి అకాల వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. అలాగే మనకి మే నెలలో వచ్చేసరికి మనకి కోస్తాంధ్ర జిల్లాలో మనకి అంటే దివిసీమ భాగాలకు వర్షాలు అనేవి తప్పకుండా విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ప్రతి ఏడు మనకి మే నెలలో మనకి దివిసీమ ప్రాంతాల్లో మనకి అకాల వర్షాల ముప్పు అనేది 100% అయితే ఉంటుంది. కాబట్టి మనకి దివిసీమ ప్రాంత వాసులు కాస్త జాగ్రత్త అనేది వహించండి. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మన దివిసీమ ప్రాంతాల్లో ఎప్పుడు వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి గత వీడియోలో చెప్పడం జరిగింది. మరొక వీడియోలో వివరిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రస్తుత సమయంలో మనకి ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. కాబట్టి మనకి మే మొదటి వారంలో దివిసీమ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే 99% కాదు 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి రైతులు ప్రజలు ముందుగానే జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకి మే నెలలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనకి పై మ్యాప్ చిత్రం ప్రకారం చూస్తుంటే మనకి సముద్రం వెంబడి మనకి భారీ మేఘాలను విస్తరించి మనకి కోస్తాంధ్ర తీరం వెంబడి మనకి అంటే సముద్ర ప్రాంత వాసులందరూ కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే సముద్రం వెంబడి మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో అంటే మనకి మే మొదటి వారంలో కనిపిస్తుంది. అలాగే 2వ వారంలో కూడా మనకి కనిపించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి సముద్ర తీరం వెంబడి ప్రజలు అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే రేపల్లె, పొన్నూరు, నిజాంపట్నం, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే ఏలూరు, గుడివాడ ఈ పరిసర ప్రాంతాలు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి సముద్రానికి అంటే దగ్గరగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో మే మొదటి వారంలో ఎక్కువగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా
మార్చి ఏప్రిల్ నెలలో మనకి వర్షాలు ఒకలాగా ఉంటే మనకి మే నెలలో వర్షాలు అనేవి మరొకలాగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వర్షాలు అనేవి ఈదురుగాలుతో నమోదయ్యి మనకి భారీ మేఘాలు విస్తరించి మనకి ఉరుములు మెరుపులు పిడుగులు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షాలు కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి సముద్ర వెంబడి మనకి విస్తరించే అవకాశం అయితే మనకి మే మొదటి వారంలో అయితే కనిపిస్తుంది. మనకి ఏప్రిల్ చివరి వారం వరకు మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ విధంగానే మనకి మే మొదటి వారంలో కూడా మనకి పిడుగుల సంఖ్య అనేది అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది, గత వీడియోలో చెప్పడం జరిగింది కూడా. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అంటే మనకి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే నరసాపురం, భీమవరం, తణుకు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, పొన్నూరు, విజయవాడ, అమరావతి, నున్న ఈ పరిసర ప్రాంతాలు, అలాగే నూజివీడు పరిసర ప్రాంతాలు, కైకులూరు, గుడివాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మరి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోనే మనకి ఖమ్మం, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి ఈ మే మొదటి వారంలో వర్షాలు అనేవి బంగాళాఖాతం నుంచి తేమగాలు అనేవి కోస్తా వెంబడి అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈదురుగాలు, ఉరుములు మెరుపులు పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత వాతావరణంలో మనకి మే చివరి వరకు మనకి అక్కడక్కడ మాత్రమే చల్లాచెదురు వర్షాలు అనేవి తెలంగాణ, అలాగే మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అంటే రాయలసీమ, మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి నమోదవ్వవు. అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి చల్లాచెదురు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం సాయంకాలం, రాత్రి సమయంలో నమోదవుతాయి. అలాగే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాలు, అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు యథావిధిగా ఎండల తీవ్రత అనేది వడగాళ్ళు వీచే అవకాశాలు అయితే ఈ నెల చివరి వరకు కనిపిస్తుంది. మే మొదటి వారంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసింది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పు అనేది జరిగిన వెంటనే మనం యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే మనకి రైతులకు, ప్రజలకు అలర్ట్ అనేది ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మనకి మే మొదటి వారంలో వర్షాలు ఉంటాయి కాబట్టి మనం ముందుగానే వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.